జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 11వ తారీఖు జరగబోతుంది. అన్ని ప్రధాన పార్టీలు అదేవిధంగా మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అయితే 58 మంది అభ్యర్థులు ఈ పోటీలో అయితే పాల్గొనడం జరుగుతుంది. 58 మంది అభ్యర్థులు ఉన్నా కూడా ప్రధాన పోటీ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుంది అనేది అయితే చాలా మందికి తెలుసు. సో ఇప్పటి వరకు చూసుకుంటే 17 రోజుల పాటు చాలా జోరుగా అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలు అందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొని ప్రచారాన్ని అయితే 17 రోజుల పాటు విజయవంతంగా నడిపించారు. మరి ఇవాళ 5 గంటలు అంటే 9వ తారీఖు 5 గంటల నుంచి ప్రచార రథాలు ఎక్కడున్నాయో అక్కడ ఆగిపోవాల్సిందే. మైకులన్నీ కూడా మోగబోనున్నాయి. 11వ తారీఖు ఉప ఎన్నిక మాగంటి సునీత గెలుపు కోసం అయితే అన్ని తానే వ్యవహరించారు కేటీఆర్. మరి ప్రధాన నాయకులు అందరూ, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రోడ్ షోల్లో పాల్గొన్నారు, ప్రచారాలలో పాల్గొన్నారు. మరొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 సార్లు పోటీ చేశారు. కానీ ఎప్పుడూ కూడా ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ నుంచి మొదటిసారిగా ఆయన పోటీ చేయడం, మరి ప్రజలు ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు, ప్రజలకు అయితే తను చేసే సేవా కార్యక్రమాల ద్వారా అయితే ప్రజలకు దగ్గరగానే ఉంటున్నారు, చాలా చేరువలో ఉన్నారు. శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, నవీన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, వీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి ఒక బలం అనే చెప్పొచ్చు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు, రోడ్ షోలను కూడా నిర్వహించారు. చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కాంగ్రెస్ తరపు నుంచి అయితే ఈ ప్రచారంలో పాల్గొని నవీన్ కుమార్ యాదవ్ గెలుపే లక్ష్యంగా అయితే ఇక్కడ ప్రచారం అయితే చాలా జోరుగా కొనసాగింది. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ ఎంటైర్ ఎక్కడ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ కే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అనేది లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో అయితే కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అని చాలా గట్టిగా ప్రచారం నిర్వహించారు. గట్టి పోటీని అయితే ఇవ్వబోతున్నారని అయితే మనకు తెలుస్తుంది. మరి ఈసారి ప్రజలు నవీన్ కుమార్కి మద్దతుగా ఉంటారా, వారి మనసులో ఏముంది అనేది తేరాలంటే మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ డే 14వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. మరొక వైపు చూసుకుంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మాకు అధికారం దక్కలేదు. ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి అని అయితే ప్రచారంలో చాలా ముందుకు సాగడం జరిగింది. ప్రచారంలో అందరూ కూడా, ముఖ్య నేతలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరి చూడాలి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పగ్గాలు అందించనున్నారు.